బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు కేసీఆర్ ను కలిశారు. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ అంశాలను కేసీఆర్ తో చర్చిస్తున్నారు. ఇక జస్టిస్ పేషి ఘోష్ ముందు కేసీఆర్ ఎల్లుండి విచారణకు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు, ఏ అంశాలపై చర్చిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రాధిక, ఇవాళ కొద్దిసేపటి క్రితం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ముందు బహిరంగ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. అక్కడ జరిగిన పరిణామాలు అవన్నీ కూడా వివరించేందుకే ఈ రోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యాడు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో ఈ రోజు కమిషన్ విచారణకు వచ్చే ముందు కూడా తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కూడా హరీష్ రావు దాదాపు గంట పాటు తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ చుట్టూ అన్ని రాజకీయ పార్టీల నేతల మాటలు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, ఆరోపణలు కానీ చక్కర కొడతా ఉన్నాయి. గత 2-3 రోజులుగా గత నెల 19వ తేదీన కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్ కు ముగ్గురు కూడా సమయం ఇచ్చి హాజరు కావాలని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈటల రాజేందర్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ హరీష్ రావు హాజరయ్యారు. ఈ నెల 11వ తేదీన కేసీఆర్ కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే కమిషన్ నోటీసులు పంపిస్తుంది. ఆ నోటీసులకి కమిషన్ కేసీఆర్ దాదాపుగా వస్తారని చెప్పి మాత్రం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతా ఉంది. వస్తారా లేకుంటే అడ్వకేట్ ఇచ్చి తన వివరణాత్మక నోటు నుంచి పంపిస్తారా అనేది మాత్రం చర్చ జరుగుతా ఉంది. ఇప్పటి వరకు సమాచారం ప్రకారం కేసీఆర్ ఖచ్చితంగా హాజరు అవుతారు అని చెప్పి మాత్రం తెలుస్తా ఉంది. కాబట్టి ఈ భేటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ అనుకోవాలి. మొన్న ఈటల పరిణామాలు, తర్వాత ఇలా కేసీఆర్ హరీష్ రావు పరిణామాలు, తర్వాత ఎల్లుండి ఈ 2 పరిణామాల నేపథ్యంలో ఎల్లుండి కేసీఆర్ హాజరైతే ఏ విధంగా ఉండాలి, ఎవరైనా హాజరు కాకపోతే ఏమి చెప్పి పంపాలనే దానిపైన ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పి అనుకోవాలి. రాధిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. ఇవి బులెటిన్